తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా నల్లమలలోని ఆలయాలు భక్తులతో కలకలలాడుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉమామహేశ్వరం, అనంతగంగ, లొద్దిమల్లయ్య, శివయ్యలను భక్తులు దర్శించుకొని పుణ్యస్నానాలు చేశారు. ప్రధానంగా నల్లమల లోతట్టు ప్రాంతంలో వెలిసిన లొద్దిమల్లయ్య ప్రాంతాన్ని భక్తులు దర్శించుకునేందుకు బల్మూరు మండలంతో పాటు అమ్రాబాద్ మండలం, శ్రీశైలం జాతీయ రహదారి గుండా వెళ్లేందుకు 2 మార్గాలు ఏర్పాటు చేశారు. లొద్దిమల్లయ్యకు వెళ్లే క్రమంలో కొండలోయలు దాటుతూ మల్లయ్య వద్దకు చేరుకున్న భక్తులు గుండంలో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో అడవిలోకి వెళ్తున్న భక్తుల వద్ద అడవి శాఖ అధికారులు ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు తీసుకెళ్లకుండా గుండం వద్దనే ఉండి ప్రతి ఒక్కరిని చెక్ చేసి వాటిని సేకరిస్తున్నారు. కాస్త ఆలస్యంతో కూడుకున్న లొద్దిమల్లయ్య దర్శనం కావడంతో భక్తులు తాగునీటి సౌకర్యం, భోజన సదుపాయాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పురాతన దేవాలయాలను, ప్రకృతి సుందరమైన ప్రదేశాలను దర్శించుకోవడం పుణ్య కార్యక్రమంగా భక్తులు భావిస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా కోవిడ్ నేపథ్యంలో నాటి నుండి భక్తులకు లొద్దిమల్లయ్య దర్శనానికి అటవీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వలేదు. షరతులతో తొలి ఏకాదశి ఒక్కరోజు సాయంత్రం 5 గంటల వరకే భక్తులు దర్శించుకునేందుకు అటవీ శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. అలాగే ఉమామహేశ్వరం అంతర్గంగ వద్ద ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సతీమణి నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఉమామహేశ్వర మహాక్షేత్రంలో ఉన్నాం. మరి తొలి ఏకాదశి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని చాలామంది భక్తులు ఈ పుణ్యక్షేత్రం, ఈ ఉమామహేశ్వర పుణ్యక్షేత్రం అంటే శ్రీశైలానికి ఉత్తర ద్వారం. అత్యంత ప్రాచీనమైనది, అత్యంత ప్రసిద్ధి కలిగినది, అత్యంత మహిమ కలిగినటువంటి ఈ ఉమామహేశ్వర దేవాలయం అభివృద్ధి కోసం మరి మొన్ననే మంత్రులు తుప్పల్లి కృష్ణారావు గారు, దామోదర్ రాజనరసింహ గారు, వారితో పాటుగా 12 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించి మరి దీన్ని అభివృద్ధి కోసం, ఆలయ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే తుప్పల్లి కృష్ణారావు గారు పెద్దలు, మంత్రివర్యులు 50 లక్షల రూపాయలు అప్పటికప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. దాని త్వరలోనే ఈ ఎక్స్టెన్షన్ భాగాన్ని ఫేజ్ 1, ఫేజ్ 2 కింద తీసుకొని అన్ని రకాలుగా ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి పరచాలని ఆకాంక్షతో పనిచేస్తూ ఉన్నాం. భక్తులు కూడా దీన్ని సహకరించి రాబోయే కాలంలో మరింత అభివృద్ధి జరిపి మరి నిత్య కళ్యాణం, భక్త తోరణం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అన్నదాన క్షేత్రం ఏదైతే ఉందో నిత్యాన్నదానాన్ని కూడా ఇంకా మెరుగ్గా ఈ నిత్యాన్నదానం నడపబడుతుంది. మరి కొత్తగా ఎన్నికైనటువంటి ఉమామహేశ్వర చైర్మన్ అయినటువంటి మా మాధవరెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కొత్తగా ఎన్నికైనటువంటి కాళ్ళపాటి శ్రీనివాస గారికి కూడా దీన్ని అభివృద్ధి కోసం పాటుపడమని చెప్తూ ఇక్కడ విచ్చేసిన భక్తులందరూ కూడా మరొకసారి తొలి ఏకాదశి, అదేవిధంగా మొహరం, ఈ 2 పండుగలు ఒకే రోజు వచ్చినాయి కాబట్టి ముస్లిం సోదరులకు కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఈ మొహరం సందర్భంగా మీ అందరూ కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. मैं कृतिका बेरा हूँ, उड़ीसा से हूँ। फर्स्ट टाइम ये हमारा विजिट है। हम ऑफिस कलीग सब साथ मिल के आए हैं। सो आज एकादशी है तो हम श्रीशैलम जा रहे थे, तो पता चला कि आज यहाँ पर इयरली वंस दर्शन होता है, तो हम सब आए हैं। इट्स अ गुड एक्सपीरियंस। మేము ప్లాన్ చేసేం రాలేదు. మేము అన్ఎక్స్పెక్టెడ్లీ శ్రీశైలం వెళ్తుంటే మధ్యదారిలో ట్రాఫిక్ జామ్ అయితే అడిగితే లోపలికి వెళ్ళడానికి అని చెప్పి రోడ్ రాస్తా రోకో చేస్తున్నారని చెప్తే వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి ఈ ఎక్స్పీరియన్స్ అయ్యింది మాకు. పిల్లలు ట్రెక్కింగ్ అని చెప్పి లోపలికి ఎంటర్ అయ్యారు. ఏం చూశారు మీరు? శివలింగం. గంగిశెట్టి నాగరాజు, నేను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, నాగర్ కర్నూల్. ఈ యొక్క లొద్ది క్షేత్రము చాలా పురాతనమైన సమయం నుండి కూడా ఈ యొక్క లొద్ది క్షేత్రంలో పూర్వీకుల నుండి, మా తాతల ముత్తాతల నుండి ఇక్కడ దర్శనానికి వస్తున్నారు. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శనం కోసము ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ వస్తే ఫారెస్ట్ అధికారులు ఇక్కడికి రాకుండా అడ్డుకోవడము, ఆంక్షలు పెట్టడము, ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఈ యొక్క ఫారెస్ట్లో కలవక ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికంటే ముందు కూడా రాజులు పరిపాలించినప్పటి నుండి కూడా మా తాతలు ముత్తాతలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి లొద్ది క్షేత్రంలో మల్లయ్యను దర్శనం చేసుకున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భాన్ని ఇలా దేవునికి భక్తునికి మధ్యన దూరం పెంచుతున్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఈ అన్నిటిని తొలగించి పెద్ద ఎత్తున జనాలు వచ్చే విధంగా, భక్తులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా కఠినమైన
ఈ యొక్క ఫారెస్ట్ అధికారుల ఇది నల్లమల్ల ఫారెస్ట్ అడవిలో లొద్దిమల్లయ్య గుడి దేవస్థానము. అనంగా ఇన్నంగా చూసినాం కానీ ఇక్కడికి వస్తే అమర్నాథ్ యాత్రలాగా చాలా గ్రాండ్గా ఉంది. ఒక 30% వరకే రోడ్డు మార్గం మంచిగా ఉంటుంది, తర్వాత 70% చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ కిందికి దిగితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటాడు దేవుడు. ఇది తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ అయిన దేవస్థానం అని పెద్దలు పూర్వీకులు చెప్పారు. దానివల్ల పొద్దుగాల వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని 2 hours టైం పడుతుంది.